అనుభవంతో ఎక్కడ ఏ శాఖల్లో ఎంత మేరకు రాబట్టుకోవాలి అనే దాంతో ఆయన కేంద్రంలో వివిధ శాఖలు అన్ని శాఖల మంత్రుల్ని కూడా ఆయన 1-to-1 కలుస్తున్నారు. నాట్ 1-to-1 మేడం, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర మంత్రులు. నిన్న కనుక అమిత్ షా గారి మీటింగ్ లో కూడా ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావల కేశవ్ గాని లేదా కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళు కానీ ఇతర ఎంపీలు కానీ పాల్గొన్నారు. 1-to-1 కలవలేదు ఎక్కడైనా. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రతిదీ పారదర్శకంగా అసలు మరి మేము ఎందుకు కలిసి ఏమేమి అడిగామని చెప్పి అఫీషియల్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. లేదా నిన్నైతే ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. ఇక్కడ ఈ తేడానైతే మనం గ్రహించాలి, రాష్ట్ర ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ రాష్ట్రానికి కావాల్సిన విషయాలు మాత్రం పారదర్శకంగా ఒక హోంవర్క్ చేసుకుని వెళ్తున్నారు అనేది మనం క్లియర్ గా చెప్పవచ్చు. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలిసాను మేడం, చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ ఏంటి దీంట్లో? చంద్రబాబు నాయుడు గారు 1998 నుంచి 2004 వరకు కూడా ఇదే ఎన్డీఏ పక్షంలో భాగస్వామిగా ఉండి లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక కీలక మద్దతుదారుగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ఆ రాజధానిగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు మనం కేంద్రం నుంచి తీసుకున్న విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు మేడం. అంటే ఔటర్ రింగ్ రోడ్డు కానీ లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మెట్రో ప్రాజెక్టులు కానీ ఐటీ క్యాడర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ రోజే అంకురాత్మక వాటికి కావాల్సిన అనుమతులు నిధులు ఆ రోజు ఆయన సాధించుకుని తర్వాత ప్రభుత్వాలు కూడా వాటిని ల్యాండ్ చేయడంలో కంటిన్యూ చేయడం వల్ల కేంద్రంలో ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు లేకపోతే తర్వాత టీఆర్ఎస్ ముఖ్యమంత్రులు దాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్ గా మార్పు చెందింది. అది మనం గుర్తు చేసుకోవాలి. అలాగే 2014-19 విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ సందర్భంలో కూడా ఎన్డీఏ పక్షంలో ఉండి ఆయన కొంతవరకు సాధించిన మాట అయితే వాస్తవమే మేడం. అంటే ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు, 1000 కిలోమీటర్లు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఆఖరికి శ్మశాన వాటికల అభివృద్ధి కూడా మౌలిక సదుపాయాలు కుదర్చడంలో అంటే జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి వీళ్ళని ఎక్కువ నిధులు రాబట్టి వీటికి కుదర్చడంలో ఆయన సఫలీకృతమైన చెప్పవచ్చు. అలాగే అతి కీలకమైన పోలవరం ముప్పు మండలాల సమస్య పరిష్కారానికి కానీ లేకపోతే అమరావతి తొలి అడుగులు పట్టడంలో కానీ కొన్ని కేంద్రం సహకరించిన మాట అయితే వాస్తవం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దీనికి బీజేపీ మిత్రులు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ అంగీకరించకపోవచ్చు, కానీ వాస్తవం అది విభజన ప్రధాన సమస్యలైన ప్రత్యేక హోదా, రైల్వే జోను ఇలాంటి విషయంలో బీజేపీ కొంత వెనకడుగు వేసింది, కొంత మాట తప్పింది అనే అపవాదం అయితే మాత్రం బీజేపీ మూట కట్టుకున్న మాట వాస్తవం. ఇక్కడ ఇంకోటి కూడా మనం గుర్తించుకోవాలి. ఇందాక ఒక పాయింట్ అన్నారు, ఈ విభజన ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు మీరు బిల్లులో ఎందుకు పెట్టలేదు అని చెప్పి మరి నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ టీడీపీ ప్రతినిధి కానీ లేకపోతే బీజేపీ ప్రతినిధి కానీ అడిగారు కాంగ్రెస్ ని. సరే బిల్లులో పెట్టలేదు, వాళ్ళు తప్పే, దానికి వాళ్ళు శిక్షించబడ్డారు, ఓకే. బిల్లులో పెట్టి ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగారు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో, బిల్లులో పెట్టి ఫుల్ఫిల్ చేయగలిగారా? బిల్లంతా సాఫీగా జరిగిందా విభజన సమస్యలు అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే అక్కడ కొంత అపవాదం అయితే బీజేపీ మూట కట్టుకుని వాస్తవమే. వీటన్నిటికన్నా కీలకమైన పాయింట్ ఇంకోటి చెప్పదలిసాను మేడం. మూడో పాయింట్, 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన విధ్వంసకర అరాచక పరిపాలన వెనకమాల ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ మౌనంగా ఊహించడం కానీ లేకపోతే లోపాచార సహకార సహకారంలో కానీ దీనికి బీజేపీ కూడా కారణం అనే ఒక అపవాదం అయితే వాళ్ళు బొట్టగట్టుకున్న మాట అయితే వాస్తవం. ఇది సామాన్య పబ్లిక్ నుంచి వచ్చిన ఇది విషయం. ఒక స్పెషల్ కేస్ గా ట్రీట్ చేసి ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కువ ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడు నేను కన్క్లూడ్ చేయదలిచాను మేడం. ఇక్కడ ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం దొరికింది. ఈ రాష్ట్రాన్ని ఒక స్పెషల్ కేస్ గా ట్రీట్ చేసి ఈ అపవాదం నుంచి బయటపడటానికి ఈ రాష్ట్ర ప్రజల మన్నన పొందడానికి బీజేపీకి ఇప్పుడు మరొక అవకాశం, స్వర్ణ అవకాశం బీజేపీ దొరికిందని చెప్పదలిచాను. నేను క్లోజ్ చేయదలిచాను మేడం. ఇక్కడ మనం చెప్పదలిసింది ఏంటంటే బీజేపీ ఈ రాష్ట్రాన్ని స్పెషల్ దానిగా చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రానికి కేంద్రం యొక్క సహకారం చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఆల్రెడీ మీరు ముందుకు చెప్పారు 2014 నుంచి 19 మధ్య మనం బిల్ట్ ఏపీ అని మాట్లాడుకున్నాం, విభజన జరిగింది కాబట్టి.
ఇప్పుడు బిల్టేపీ కాదు, ఇప్పుడు జరిగిన విధ్వంసం నుంచి, రివర్స్ పరిపాలన నుంచి